వీనై న్యూస్ స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. ఈరోజు విశాఖ ప్రైవేటు హోటల్లో డాటా గూగుల్ కోసం ప్రెస్ మీట్ జరిగింది. విశాఖపట్నం ఇవాళ ప్రపంచం అంతా కూడా మాట్లాడుకుంటున్న ఒక గొప్ప ప్రదేశంగా మారింది. ఈరోజు కోసమే ఎవరైతే నిజమైన వైజాగైట్స్ అందరూ కూడా వేచి ఉన్న ఒక తరుణం. ఆ విధంగా ప్రపంచంలో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం, దీని ప్రాముఖ్యత ఆ విధంగా ఎదగాలని ఈస్ట్ కోస్ట్లో ఉండే సిటీ ఆఫ్ డెస్టినీ అని పిలుచుకుంటున్న వైజాగ్ నిజంగానే ఒక సిటీ ఆఫ్ డెస్టినీగా మారిన తరుణం. ఈ యొక్క తరుణం కేవలం ఒక పోర్టుతో ప్రారంభమై, చిన్న ఫిషింగ్ హార్బర్తో ప్రారంభమై పోర్ట్ సిటీగా మారి స్టీల్ సిటీగా రూపాంతరం చెంది అనేక పబ్లిక్ సెక్టర్స్ యొక్క నిలయంగా ఉన్న మన వైజాగ్ ఇవాళ ఒక గ్లోబల్ క్యాపిటల్గా మారబోతుంది. అది కూడా రాబో తరానికి ఒక దిక్సూచి ఇవ్వగలిగి, రాబో తరానికి ఒక గొప్ప మార్పుకి, ఒక ట్రాన్స్ఫర్మేషన్కి అవకాశం ఉన్న కృత్రిమ మేధస్సు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ఏదైతే గూగుల్ ఏఏ హబ్ విశాఖపట్నానికి రావటం ఏదైతుందో ఇది గొప్ప పరిణామం. ఈ పరిణామం మనందరినీ కూడా ఆనందాన్ని కలిగించింది, అనేక రకాల కొత్త ఆశలని చిగురెత్తించింది. ఏ విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భాగ్యం ఏ విధంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ద్వారా సైబరాబాద్గా మారి ప్రపంచంలో అన్ని కంపెనీలకి అక్కడికి వచ్చే విధంగా ఒక వ్యవస్థ నిర్మాణమై ఒక ఎకో సిస్టమ్ ఏదైతే ఉందో డెవలప్ కావటం, అలాగా గ్రోత్ ఇంజిన్ ఇవాళ బయలుదేరి ఇండియాకే హైదరాబాద్ ఆ విధంగా ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ఒక క్యాపిటల్గా మారింది. విభజిత ఆంధ్రప్రదేశ్కి అనేక అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేకంగా 1000 కిలోమీటర్ల యొక్క మన సాగర తీరం అనేక రకాల అవకాశాలకి నిలయం. అలాగే ఈ రాష్ట్రంలో ఉండే ఎంటర్ప్రెన్యూర్స్ ఏదైతే వ్యాపార రంగంలో ముందుకెళ్లాలనుకునే అనేక మంది యువకులు ఇవాళ ప్రపంచాన్ని శాసిస్తున్నారు. ప్రపంచంలో ఉన్న అన్ని పెద్ద కంపెనీలకి సుమారు 40% పైగా సర్వీస్ ప్రొవైడర్స్గా, అక్కడ ప్రోగ్రామర్స్గా, అలాగే అనేక రకాల వ్యవస్థల్లో ఇవాళ లీడర్స్గా మన తెలుగు వాళ్ళు, మన ఉభయ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యక్తులే ఉండటం, అనేక మంది సిఈఓస్గా ఆ కంపెనీలకు ఉండటం మనందరికీ గర్వకారణం. ఇవాళ ట్రంప్ యొక్క అనేక రకాల విధ్వంసకర నిర్ణయాల కారణంగా కేవలం టారిఫ్ రెజీమే కాకుండా వీసా మీద ఏదైతే ఆయన ఆంక్షలు పెట్టారో దీని కారణంగా మన దగ్గర నుంచి స్టెమ్ అని చెప్తున్నాం, ఏదైతే సాఫ్ట్వేర్, టెక్నాలజీ, ఎనర్జీ, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్, ఈ యొక్క యువత ఏదైతే ఉందో యువత అత్యధిక శాతం చైనాలో ఉంది, 2వ అత్యధిక శాతం భారతదేశంలో ఉంది, 3వ అత్యధిక శాతం అమెరికాలో ఉంది. మన దగ్గర ఉండే ఈ యొక్క స్టెమ్ అనే ఏదైతే మేధావులు ఉన్నారో, ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళందరినీ కూడా 60% పైగా అమెరికా, యూరోప్ దేశాలకు వెళ్ళిపోతున్నారు. ఇవాళ వాళ్ళందరూ కూడా వెనక్కి వచ్చే అవకాశం, అలాగే ఎవరైతే కొత్తగా ఈ రంగంలో రాబోతున్నారో వాళ్ళందరికీ కూడా గొప్ప అవకాశాలు ఇవాళ కలగబోతున్నాయి. ఆ అవకాశాలన్నీ కూడా మన ప్రాంతం నుంచి కలగబోతున్న అంశం ఏదైతుందో మనందరికీ కూడా ఆనందాన్ని కలిగిస్తుంది. కనుక ఈ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ ఏ విధంగా జరిగింది, ఇవాళ ఒక గ్లోబల్ ప్లేయర్గా, ఒక గ్లోబల్ లీడర్గా వైజాగ్ ఏదైతే దాని యొక్క నూతన చరిత్ర రాసుకోబోతుందో, ఒక నూతన శకం ప్రారంభం కాబోతుందో దానికి కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో వచ్చిన తర్వాత ఏ విధంగా ప్రారంభమైంది. మొదటి అడుగు మన గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్, అది కూడా మన పరవాడ దగ్గర 1,80,000 కోట్ల రూపాయలతో రెన్యూబుల్ ఎనర్జీలో హైడ్రోజన్ని ఏ విధంగా లిక్విడ్ హైడ్రోజన్ వాడి ఆల్టర్నేటివ్ ఎనర్జీ సోర్స్గా, ఫాజిల్ ఫ్యూయల్స్ ప్రత్యామ్నాయంగా మారే విధంగా పెద్ద ఎత్తున పెట్టుబడులు, దానికి సంబంధించిన
పరిశోధన పెద్ద ఎత్తున కొనసాగుతూ మొదటి అడుగు పడిందని మన అభిప్రాయం. కండక్టర్ సంబంధించిన మొదటి యూనిట్ సౌత్ కొరియన్ కంపెనీ ఆంధ్రప్రదేశ్కి ఇవ్వటం ఏదైతుందో ఇన్వెస్ట్మెంట్ ఎంతని కాదు, పడింది తొలి అడుగు. రాబో కాలంలో అనేక రకాల కంపెనీలు మన దగ్గరికి రాబోతున్నాయి. సెమీ కండక్టర్స్కి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్గా మారినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆ విధంగా సెమీ కండక్టర్ సంబంధించిన మొదటి అడుగు కూడా కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి కారణంగా రెండో అడుగు పడటం జరిగింది. మూడోది బీపీసీఎల్ సంబంధించిన సుమారు 83,000 కోట్ల రూపాయలు రిఫైనరీ రంగంలో మన హెచ్పిసిఎల్ రిఫైనరీ కెపాసిటీ ఉందో దానికన్నా ఎక్కువ కెపాసిటీతో ఒక బిగ్గెస్ట్ రిఫైనరీ ఇన్ సౌత్ ఇండియా, అది కూడా మన నెల్లూరు ప్రాంతంలో రావటం, అలాగే రిఫైనింగ్ రంగంలో ఇంకొక అడుగు పడటం, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన అతి ముఖ్యమైన రోడ్ హైవే నెట్వర్క్ 2014కి 4,136 కిలోమీటర్లు ఉంటే ఇవాళ 8,660 కిలోమీటర్ల వరకు నేషనల్ హైవే ఏదైతే ఇవాళ నిర్మాణం అయ్యిందో, అలాగే 8 పోర్ట్స్, అలాగే 6 వర్కింగ్ ఎయిర్పోర్ట్స్, అలాగే వీటితో పాటు అతిపెద్దగా గ్రీన్ క్యారిడార్ని నిర్మాణం చేస్తున్నాం. గ్రీన్ ఎనర్జీ క్యారిడార్ ఫేజ్ 3 నిర్మాణం కాబోతాం. మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా గ్రీన్ ఎనర్జీ ఇనిషియేటివ్ ఏదైతుందో ఆంధ్రప్రదేశ్కి 21,800 కోట్ల రూపాయలతో గ్రీన్ ఎనర్జీ క్యారిడార్ నిర్మాణం ఏదైతే జరగబోతుందో ఇది 4వ అడుగుగా మనం భావించవచ్చు. అలాగే మనకి ఇవాళ మనం దేని గురించి మాట్లాడుకుంటున్నామో గూగుల్ ఆల్ఫాబెట్ ఇంక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ సుమారు 1,20,000 కోట్ల రూపాయలతో $15 మిలియన్ ఇన్వెస్ట్మెంట్ విశాఖపట్నం కేంద్రంగా అవ్వటం, గూగుల్ యొక్క చరిత్రలోనే హయ్యెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుట్ సైడ్ అమెరికా, అలాగే ఇండియా చరిత్రలోనే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రత్యక్ష పెట్టుబడులు విదేశాల నుంచి అత్యధికంగా వచ్చిన మొదటి సందర్భం. దిస్ ద హయ్యెస్ట్ ఎఫ్డిఏ ఎవర్ ఇన్ ద కంట్రీ. ఆ విధంగా ఏఐలో ఇవాళ మనకి వచ్చిన 1,20,000 కోట్ల రూపాయల ద్వారా ఏం జరగబోతుంది అంటే ఒక అభివృద్ధి, అలాగే ఆకాంక్షల యొక్క భారతదేశంకి అవకాశాలు, దాంతాత్మకత ఏదైతే ఇన్నోవేషన్ ఉందో ఇన్నోవేషన్కి మనది ఒక హబ్గా మారబోతుంది. ఆ విధంగా ట్రాన్స్ఫర్మేషన్ ఇండియా ఏదైతే వికసిత భారత్ 2047 మన ప్రధానమంత్రి గారు ఆలోచన చేస్తున్నారో ఆయన ఆలోచనకి అనుగుణంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో వికసిత ఆంధ్ర ద్వారా వికసిత భారత్ సాధ్యం కాగలదు. 5 ట్రిలియన్ ఎకానమీగా మారాలి అనుకునే ఆ కళ, దాంతోపాటు ప్రపంచంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి ఏ ఆవిష్కరణ అయినా జరగాలి అంటే అది భారతదేశంలో జరగాలి అని చెప్పి, భారతదేశంలో మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జరగాలి, అది తెలుగువాడి చేత జరగాలి అని చెప్పి ఆ విధంగా దైవ నిర్ణయం కనుకనే మనకి ఈ విధంగా పెద్ద ఎత్తున పెట్టుబడి రావటం. ఆ విధంగా ఈ యొక్క జర్నీ ఏ విధంగా ప్రారంభమైంది అనేది మీకు ఒక ఏవి రూపంలో, అలాగే చిన్న ప్రజెంటేషన్ రూపంలో మీకు చూపించబోతున్నాం. ఆయన వాళ్ళ గూగుల్ సంబంధించిన ఎంప్లాయీస్ అందరి యొక్క సమక్షంలో ఆయన ప్రజెంటేషన్ చేసిన తీరు, ఆ పాత్రని అందిపుచ్చుకొని రాష్ట్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం, ముఖ్యంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన ఐటీ శాఖ మంత్రులు లోకేష్ గారు దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు, దేశంలో మారటం, వీటన్నిటికీ ఇంకొక అడుగు వేసే విధంగా మొత్తం ప్రపంచం అంతా కూడా ఈ యొక్క సబ్సీ కేబుల్ నెట్వర్క్లో ఆంధ్రప్రదేశ్కి అలాగే భారతదేశానికి గేట్వే విశాఖపట్నం ఉండే విధంగా మొన్న మనం సిఫీ యొక్క కేబుల్ ఓపెన్ ఓషన్ సబ్సీ కేబుల్ యొక్క సెంటర్ని మనం ఇనాగరేట్ చేసుకోవటం జరిగింది. సిఫీ మళ్ళీ తిరిగి తన ఫుట్ ప్రింట్ ఆంధ్రప్రదేశ్లో వేయటం, దాని తర్వాత అతిపెద్ద అనౌన్స్మెంట్ ఏదైతే ఉందో మొత్తం దేశం అంతా కూడా ఆశ్చర్యపోయే విధంగా ఆంధ్రప్రదేశ్కి రావటం, దాంట్లో కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం కలిసి అశ్విని వైష్ణవ్ గారు మన యొక్క ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టర్ గారు కలిసి చేసిన ప్రారంభం కారణంగా జరిగిన ఆవిష్కరణ. దాని తర్వాత మనం చూసాం ఏ విధంగా ఇవాళ మనం ప్రపంచవ్యాప్తంగా డిస్కషన్కి ఒక పాయింట్గా మారటం జరిగింది. దురదృష్టం ఏంటంటే ప్రతిపక్షాలు ఈ యొక్క ప్రగతిని తట్టుకోలేక మాట్లాడుతున్న తీరు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ
కర్ణాటక సంబంధించిన అనేక పరిశ్రమలు కర్ణాటక వదిలి ఇవాళ మన ప్రాంతానికి కానీ మిగతా ప్రాంతానికి వెళ్ళే విధంగా బ్లాక్ బగ్ అనే కంపెనీ, అనేక కంపెనీస్ బయటకు వస్తున్న పరిస్థితి. ఎందుకు ఈ విధంగా అయింది అంటే బెంగళూరు కంజెషన్ పెరిగిపోయింది, అక్కడ ట్రాఫిక్ జామ్స్ అవుతున్నాయి, పాట్ హోల్స్ ఎక్కువైపోయి గార్బేజ్ ఫీల్డ్ కర్ణాటకగా మారింది. సో ఎక్కడైతే ఆపర్చునిటీస్ తగ్గిపోతాయి, ఎక్కడైతే విజన్ తగ్గిపోతుందో అక్కడ కంపెనీస్ అన్ని బయటకు వస్తాయి. వీటిని పక్కన పెట్టి అక్కడ ప్రియాంక ఖర్గే గారి కుమారుడు అక్కడ ఐటీ శాఖ మంత్రి చాలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ పారాసైట్ అని చెప్పి మిగతా మాట్లాడటం ఏదైతే ఉందో ఓర్చుకోలేని తత్వానికి అది ప్రతీకగా మారింది. కనుక దాంతోపాటు రాష్ట్రంలో ఉన్న వైసీపీ కూడా ఇప్పటి వరకు ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్కి భారతదేశానికి రావడానికి కూడా ఎక్కడ కూడా మాట్లాడకపోవటం, దీన్ని వెల్కమ్ చేయకపోవటం, నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఇన్వెస్ట్మెంట్ రావటం అసలు ఇష్టం లేదా అనే అభిప్రాయం కూడా కలుగుతుంది. ఒక్క ట్వీట్ కూడా చేయడానికి ఆయనకి ఎందుకు సామర్థ్యం రాలేదు, ఎందుకు ఇన్ని పెద్ద ఉద్యోగాలు కల్పన జరగడానికి, అనేక రకాల పరిశ్రమలు రావడానికి కారణమైన ఈ రెవల్యూషన్ ఏదైతుందో దాన్ని ఎందుకు స్వాగతించకపోతున్నారు అనేది కూడా తప్పనిసరిగా సమాధానం కావాలి. కనుక ముఖ్యంగా వాళ్ళ పత్రికా విలేకరుల సమావేశం ఇది ప్రజెంటేషన్తో పాటు కొందరు మన ప్రాంతానికి సంబంధించిన హెడ్స్ ఎవరైతే ఉన్నారో ఐటీ రంగంలో కానీ, హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ద మీడియా ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు శివకుమార్, నేను పాస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ సిఐఐ ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు నేషనల్ కౌన్సిల్లో కూడా ఉన్నాను. ఐ రన్ ఏ సాఫ్ట్వేర్ కంపెనీ బై ద నేమ్ మేపుల్ సాఫ్ట్వేర్. ఈ గూగుల్ అనౌన్స్మెంట్ ఏదైతే అయిందో దాంతోపాటు ఇంకో 2 అనౌన్స్మెంట్స్ కూడా జరిగాయి, మీ అందరికీ తెలుసు. టీసీఎస్ డేటా సెంటర్, సిఫీస్ కూడా. దానిలో సిగ్నిఫికెంట్ పోర్షన్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ హైలైట్ అయింది గూగుల్, బికాస్ దట్ ఈస్ అన్ యాంకర్ క్లయింట్. సో దీని గురించి నా అనుభవాలు షేర్ చేస్తూ అనుకుంటున్నాను. ప్లస్ వాట్ ఐ థింక్ అబౌట్ గూగుల్స్ ఇన్వెస్ట్మెంట్. ఈ మొత్తం రీజన్లో ఇవన్నీ ఎలా మారబోతుంది, ద ల్యాండ్స్కేప్ ఎలా మారబోతుంది దాని గురించి కూడా మాట్లాడాలని అని అనుకున్నాను. మీరు నోటీస్ చేస్తుంటారు, మొదట $10 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి అనడం జరిగింది. తర్వాత దాన్ని ఏఐ హబ్ అని కూడా చేసి $15 బిలియన్ అంటే 1,33,000 crores ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఈ ఏరియాలో చేయడం అనేది గూగుల్ నిర్ణయం తీసుకుంది. మీరు నోటీస్ చేస్తే ఇది చాలా సైలెంట్గా జరిగింది, మన ఎవరికి కూడా తెలియదు అసలు చాలా రోజులు ఇది వస్తుంది అని. సడన్గా అది రావడం, కొన్ని ఏదో వార్తలు రావడం జరిగింది, కానీ నిజంగా కన్ఫర్మేషన్ అయితే జరగలేదు లాస్ట్ 3-4 monthsలో. సో అనౌన్స్మెంట్ జరగడం, సిఇఓ సుందరి పిచ్చయ్య గారు కూడా అది అనౌన్స్మెంట్ చేయడం, ఇది ఆఫ్కోర్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి దీని ఇనిషియేటివ్ వచ్చింది. స్టేట్ గవర్నమెంట్ ఆపర్చునిటీని కూడా వెంటనే గ్రాప్ చేసుకుని మన విశాఖపట్నం తీసుకురావడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి చోట ఎనీ లొకేషన్ వేర్ దేస్ ఐటీ ఆర్ నాన్ ఐటీ ఎక్కడ చూసుకున్నా కదా యాంకర్ క్లయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు హైదరాబాద్ తీసుకుంటే మైక్రోసాఫ్ట్ యాంకర్ క్లయింట్ అంటారు, అలాగే విశాఖపట్నానికి గూగుల్ అన్నది యాంకర్ క్లయింట్ అవబోతుంది. సో దీనివలన ఏఐ హబ్ అన్నది $10 బిలియన్ 15 కూడా ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఏఐ హబ్ అంటే మీరందరూ కూడా చాట్ జీపీటీ వాడతారు. గూగుల్కి జెమినీ అని ఒకటి ఉంది, ఒక చాట్ జీపీటీ ఈక్వలెంట్. దానిలో మల్టిపుల్ టూల్స్ కూడా ఉంటాయన్నమాట, ఏఐ టూల్స్. వాటిలో ఉన్న ఆల్గరిథమ్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా ఇక్కడున్న డేటా సెంటర్లో వాటిని ఆవిష్కరించబోతున్నారు. సో ప్రపంచంలో ఎక్కడైనా జెమినీ నుంచి ఏదైనా వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకోవడం కానీ దానిలోంచి ఇన్ఫర్మేషన్ సేకరించాలంటే ఆ క్వశ్చన్ అడిగినా అవన్నీ విశాఖపట్నంకి వచ్చి ఇక్కడున్న డేటా సెంటర్ నుంచి ప్రాసెస్ అయ్యి మళ్ళీ వెనక్కి ప్రపంచంలో అన్ని చోట్లకి ఎవరైతే దీన్ని యూజ్ చేసుకుంటారో వాళ్ళకి వెళ్ళడం జరగబోతోంది. గూగుల్ ఇండియాని నమ్ముకోవడం, ఒక పక్క ట్రంప్ గారు అన్ని కూడా ఇన్వెస్ట్మెంట్స్ అక్కడే జరగాలన్నా కూడా కాదు మేము ఇండియాలోనే చేస్తామని చెప్పి, అది కాకుండా ఆంధ్రప్రదేశ్లో చేయడం అనేది చాలా గొప్ప విషయం. సుందర పిచ్చయ్య గారు ఈ రీజన్ ఇది కాకపోవచ్చు, కానీ ఏపీ మీద నమ్మకం, గవర్నమెంట్ మీద కానీ, స్టేట్ గవర్నమెంట్ మీద కానీ, సెంట్రల్ గవర్నమెంట్ మీద కానీ నమ్మకం ఉండడం అనేది. 80% ఆఫ్ డేటా సెంటర్స్ పవర్, అంటే డేటా సెంటర్లో కావాల్సింది వాటర్ అండ్ పవర్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అడిషన్ టు ద ల్యాండ్. 80% ఈజ్ గోయింగ్ టు బి రెన్యూవబుల్ ఎనర్జీ. అంటే మీరు దీని బ్యాక్ ఎండ్లో తీసుకుంటే రెన్యూబుల్ ఎనర్జీ ఏదైతే ఉందో దానికోసం అని చెప్పి సోలార్ కానీ, విండ్ కానీ, లేకపోతే హైడల్ పవర్ ప్రాజెక్ట్స్ కానీ, ఇంకా వాటిలో ఇన్వెస్ట్మెంట్స్ కూడా జరగబోతున్నాయి. గ్రీన్ ఎనర్జీ అనే దాన్ని వాళ్ళు యూజ్ చేస్తామని చెప్పి 80% ప్రామిస్ చేయడం జరిగింది. ఎంప్లాయ్మెంట్ వస్తుందని. డేటా సెంటర్లో ఎంప్లాయ్మెంట్ తక్కువ అవ్వచ్చు, కానీ దానివల్ల వచ్చే ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది.
సో ద నెంబర్స్ ఈరోజు చెప్పడం కష్టం, ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ నియర్లీ 50% ఆఫ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ గోయింగ్ టు బి బిల్డ్ బై ద లోకల్స్. కన్స్ట్రక్షన్ కానీ మిగిలిన లాజిస్టిక్స్ కానీ ఏవైతే ఉన్నాయో అన్ని ఇక్కడి నుంచి జరగబోతున్నాయి. తర్వాత వాటిని మెయింటైన్ చేయడం కూడా ఏవైతే కావాలో అవన్నీ కూడా ఆ అవకాశం లోకల్ కంపెనీస్ కానీ లోకల్ ఈకో సిస్టమ్ కానీ రాబోతుంది. కాకపోతే మిగిలిన 50% హార్డ్వేర్ ఉంటుంది, అది వేరే చోటు నుంచి రావచ్చు. ఆఫ్టర్ ద ప్రాఫిట్స్ విల్ బి ఆల్సో బి స్పెండ్ హియర్. ఆ అమౌంట్స్ నేను ఈరోజు చెప్పడం కరెక్ట్ కాకపోవచ్చు, ఓవర్ ద టైమ్ యూ విల్ హియర్ దట్. డేటా సెంటర్స్ అన్నీ కూడా అవుట్ సైడ్ ద ప్రైమ్ ల్యాండ్స్ అన్నది ఉండడం జరుగుతుంది. సో దాని గురించి చాలామంది క్వశ్చన్ చేయడం కూడా జరిగింది. వీ నీడ్ నాట్ వరీ అబౌట్ ఇట్ జరిగింది. మీకు అందరికీ చాలా గొప్పగా నేను చెప్పుకునే విషయం ఒకటి ఏంటంటే, ఈ సెంటర్ అనౌన్స్మెంట్ జరిగిన దగ్గర నుంచి మా క్లయింట్స్ కెనడా నుంచి, యూఎస్ నుంచి కానీ, యూరోప్, యూకే నుంచి కానీ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ నాకు కంగ్రాచులేటరీ మెసేజ్లు పంపించడం జరిగింది. గూగుల్ డేటా సెంటర్ ఏఐ హబ్ మీ ఊళ్ళో వస్తుంది కదా అని. ఐ వాజ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్, ఎందుకంటే వాళ్ళకి మా మీద నమ్మకం పెరిగింది. ఎందుకంటే ఇక లోకల్గా ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో, లోకల్గా ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళందరూ కూడా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ టాలెంట్ పూల్కి ఎదగబోతున్నారు. సో మా క్లయింట్స్ కూడా మేము అదే రేంజ్లో వాళ్ళకి సర్వీసెస్ ఆఫర్ చేస్తామని చెప్పి నమ్మకం వాళ్ళకి పెరిగింది అన్నది మాకు ఇంకా అడ్వాంటేజ్ అవుతుంది. ఇన్ అబౌట్ 2 weeks నేను మళ్ళీ మా సేల్స్ ట్రిప్కి వెళ్తున్నాను, ఒక కాన్ఫరెన్స్కి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆల్రెడీ నేను అక్కడ రిజిస్టర్ అయ్యాను. అక్కడి నుంచి నేను ఆల్రెడీ మెసేజ్లు రావడం జరిగాయి. విశాఖపట్నం అంటే గూగుల్ ఎక్కడైతే సెటప్ చేస్తుందో ఆ ఊరేనా అని అడగడం చాలా గొప్ప విషయం, అది చాలా ఆనందకరమైన విషయం. ఈ ఏరియా చాలా కంపెనీస్ రాబోతున్నాయి, స్మాల్ అండ్ మీడియం కంపెనీస్, స్టార్టప్ కంపెనీస్ హూ ఆర్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్. ట్రైనింగ్ అనేది ఒకసారి ట్రైన్డ్ పీపుల్ దొరికితే అక్కడ కంపెనీలు ఆటోమేటిక్గా వస్తాయి. దిస్ ఇస్ ద అదర్ ఇంపార్టెంట్ థింగ్ ఐ వాంటెడ్ టు హైలైట్. ఇది కాకుండా గూగుల్ అన్నది ఇక్కడికి వస్తే సిఎస్ఆర్ ఆపర్చునిటీ ద్వారా ఏమైనా లోకల్గా ఉన్న ఏరియాస్ కూడా వాళ్ళు సహాయ సహకారాలు అందించబోతున్నారు, అందిస్తారని ఊహిస్తున్నాం, అందించాలని కూడా కోరుకుంటున్నాం. విత్ దిస్ and you see that step change that comes with it, and it's a journey, and with AI I think we have a chance to do a step even more. You mentioned South India. I called the Prime Minister of India this on Sunday night. You know, I used to take this train. Prime Minister Modi. Prime Minister Yes. Modi. I used to take this train through the south of India, and there's this town called Vizag. It's a beautiful coastal town. Growing up, and we announced our, yeah, there you go. Investment outside the US, a $15 billion, 1 gigawatt plus data center, 80% powered by clean energy with subsea cables going in. The chance to transform a region like that with a kind of investment, it really meant a lot to be able to call the Prime Minister, who really cares about developing the country, and this has been his vision. I know you know him well too, and so anyway, it's extraordinary to see the impact. బ్యాంక్వెట్ హాల్ కన్వెన్షన్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ని. అయితే నేను ఇవాళ నా అభిప్రాయం అంటే ఈ మా వర్గానికి ఏ రకంగా ఇది ఉపయోగపడుతుంది ఈ గూగుల్ సెంటర్ అనే చెప్పే ముందు నేను కొన్ని 4 పాయింట్లు మీ ముందు ఉందదలిచాను. ఇందాక మన మాధవ్ గారు చెప్పారు, ఇది ఒక ఈ కార్యక్రమాన్ని దీన్ని ఇక్కడ సక్సెస్ఫుల్గా చేసి విశాఖపట్నానికి తీసుకురావడానికి వాళ్ళు పడిన పాటలు మనకు తెలియదు. యాక్చువల్గా బిహైండ్ ద స్క్రీన్ శివకుమార్ గారు చెప్పినట్టు ఇది చాలా కామ్గా జరిగింది, లేకపోతే మిగతా స్టేట్ల నుంచి ప్రెషర్ రావటానికి కానీ లేకపోతే వేరే రకంగా దీని మీద ఇంకొక డెసిషన్ మారటానికి ప్రెషర్స్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి చాలా చక్కగా కామ్గా ఇది జరిగింది. అది వాళ్ళిద్దరి తాలూకా మెరిట్. ముఖ్యంగా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు వారి తాలూకా చలవ వల్ల మనకి ఇక్కడ వచ్చింది. అదొక డబుల్ ఇంజిన్. భోగాపురం ఎయిర్పోర్టు ప్లస్ గూగుల్ అదొక డబుల్ ఇంజిన్. తర్వాత ఎన్నో ఊళ్ళకి లేని, ఎన్నో ప్రదేశాలకు లేని ఇక్కడ ఒక గుర్తింపు ప్రత్యేకత ఏంటంటే వీ హ్యావ్ పబ్లిక్ సెక్టార్ ఇన్వెస్ట్మెంట్, నౌ మల్టీనేషనల్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ కమింగ్ ఇన్. అది I don't think so many towns or many cities in Visakhapatnam in India has that advantage. అదొక అడ్వాంటేజ్. సో వీటన్నిటినీ పెట్టుకొని మేమేం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ప్రత్యేకంగా పరోక్షంగా చాలా పెట్టుబడులు వస్తాయి, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చాలా ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. అందువల్ల మా రంగానికి ఏమవుతుంది, రకరకాల హోటల్స్ కానీ లేకపోతే
మీటింగ్స్ కానీ ఇన్సెంటివ్స్ కానీ ఇవన్నీ పెరిగే అవకాశం చాలా ఉంటుంది. దిస్ ఈస్ వాట్ హ్యాపెండ్. మన నరేంద్ర మోడీ గారు సుందర్ పిచ్చైని కలవటం, అలాగే గూగుల్ ఇండియాకి రావాలి అని చెప్పి అడగటం. సౌత్ ఈస్ట్ ఏషియాలో చాలా కంట్రీస్ దీనికి పోటీ పడుతున్నాయి, మా దగ్గరికి రావాలి అని ఒక ప్రయత్నం చేసి తీసుకున్న ఆ రోజు ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది. బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్ ఫర్ ద కంట్రీ అండ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఫర్ వైజాగ్. సో దాని ఓవర్ వ్యూ మనకు తెలుసు, 15 బిలియన్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ వైజాగ్ వస్తుంది. ఏషియాస్ లార్జెస్ట్ డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ దట్ హ్యాస్ కమ్ నెక్స్ట్. సో దిస్ ఇస్ వాట్ మనకి ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఇది లార్జ్ లాంగ్వేజ్ మోడల్ని తయారు చేయాలని చెప్పి అనుకుంటాం. సో ద లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ కమింగ్ అప్ నెక్స్ట్. సో లాట్ ఆఫ్ ఎనలిటిక్ కంపెనీస్, స్టార్టప్స్ ఇవన్నీ కూడా ఇక్కడ రాబోతుంది. విశాఖపట్నం మన ఆంధ్రప్రదేశ్కి 6 గిగావాట్ డేటా సెంటర్ కావాలని చెప్పి ఇప్పుడు వస్తుంది 1 గిగావాట్. సో మన విజన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ 6 గిగావాట్ యొక్క విజన్. సో ఆ విధంగా 1 గిగావాట్కే ఇంత యూఫోరియా వచ్చిందంటే 6 గిగావాట్ వస్తే రెండు కూడా కో పార్ట్నర్షిప్ చేస్తుంది. ఆ విధంగా పెద్ద ఎత్తున మనది ఒక డేటా హబ్గా మారిపోతుంది. సో ఆంధ్రప్రదేశ్కి ఏం బెనిఫిట్స్ అనేది ఏంటంటే మన ఈస్ట్ కోస్ట్ ఇట్ విల్ బికమ్ ఎ టెక్నాలజీ గేట్వే ఫర్ ద వరల్డ్, నాట్ జస్ట్ ఇండియా. సో ఆ విధంగా మన కనెక్టివిటీ, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ ప్రాంతంలో ఎడ్యుకేషన్, రీజనల్ సంబంధించిన అనేక రకాల సృజనాత్మక విషయాల్లో ఇన్నోవేషన్లో విల్ బి ద నెంబర్ 1. అండ్ దిస్ ఇస్ అలయన్స్ విత్ మోడీష్ విజన్ ఆఫ్ వికసిత్ భారత్. ఏదైతే 2047 కల్లా ప్రపంచంలో మనం డెవలప్డ్ నేషన్గా అవ్వాలనుకున్నాం, దానికి మనం క్రియేట్ చేస్తున్నాం. అలాగే మొత్తం ఈ యొక్క విజన్ యొక్క ఇనిషియేటివ్ ఏంటంటే ద మిటీ ఇనిషియేటివ్ ఇండియా ఏదైతే ఏఐ అవ్వాలని చెప్పి ఇనిషియేషన్ స్టార్టెడ్. సో ఆ విధంగా ఇనిషియేషన్ స్టార్ట్ అవ్వడానికి ఫస్ట్ 100% FDI ఇన్ డేటా సెంటర్స్. మనం 100% అంతర్జాతీయ ఏదైతే పెట్టుబడులు ఉన్నాయో అవి వచ్చే విధంగా FDIని మనం 100% దాన్ని ఫ్రీ చేయడం జరిగింది. మోడీ గారి నేతృత్వంలో పర్మిషన్స్ అన్ని తీసుకొని ఆ విధంగా మనకి డేటా సెంటర్గా మారడానికి ఒక ప్రయత్నం పెద్ద ఎత్తున జరిగింది. దీనికి చాలా రోజుల నుంచి ప్రయత్నం, ఒక సంవత్సరం నుంచి ప్రారంభమైన ఒక గత 6 నెలలు బట్టి చాలా వేగవంతమైంది. ఆ విధంగా సో ఇవాళ స్టేట్ సెంట్రల్ కొలాబరేషన్స్తో ఇవాళ మనం అవుతుంది. దీంట్లో ఫస్ట్ మార్చ్ 2024లో అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తొలినాళ్ళలో సుమారు 10,371 కోట్లు ఇన్వెస్ట్మెంట్ని తీసుకురావడం జరిగింది. అలాగే మన సెప్టెంబర్ 2025లో మన ఇది 20,000 crores ఫర్ ఇండియా ఒక గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్ హౌస్ అవ్వడానికి ఆ విధంగా సుమారు 30,000 కోట్ల రూపాయలు దీనిలో పెట్టుబడులు పెట్టి క్రియేటర్స్ ఆఫ్ ఏఐగా మారాలి అని చెప్పి విజన్ ఆఫ్ నరేంద్ర మోడీ. వీ షుడ్ నాట్ బి జస్ట్ యూజర్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వీ షుడ్ బి క్రియేటర్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దట్స్ ద విజన్. అందరికీ అభిప్రాయం ఏంటంటే అనేక మంది చెప్తున్నారు ఏ విధంగా దీనికి జాబ్స్ వస్తాయని చెప్పి. లాట్స్ ఆఫ్ జాబ్స్ దానికి పెరిఫరీలో చాలా రాబోతున్నాయి. ఆ విధంగానే రెండో అతిపెద్ద భయం అందరూ కూడా బాగా ఇక్కడ హీట్ జనరేట్ అవుతుందని చెప్పి. అయితే మనం గమనిస్తే ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్లో సుమారు 45% కెపెక్స్ కాస్ట్ ఉంటుంది, అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉంటుంది. 65% ఆపరేషన్ ఎక్స్పెండిచర్ ఉంటుంది. ఆపరేషన్ ఎక్స్పెండిచర్ మేజర్గా ఎనర్జీ మీద ఉంటుంది. ఈ ఎనర్జీ కూడా ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ వాడాలి అని చెప్పి 80% గ్రీన్ ఎనర్జీ యొక్క టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. దాంట్లోకి రాష్ట్ర ప్రభుత్వం పెడితే 21,800 కోట్ల రూపాయలు కేంద్రం అనౌన్స్ చేయడం ఏదైతే ఉందో మన రాయలసీమ ప్రాంతంలో ఉండే విండ్ అండ్ సోలార్ ఎనర్జీ, మనకి సోలార్ హబ్బులు క్రియేట్ కాబోతున్నాయి. అక్కడి నుంచి మొత్తం నార్త్ కోస్ట్లో ఆంధ్ర, ముఖ్యంగా విశాఖపట్నానికి ఆ ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేసి ఒక గ్రిడ్, ఒక క్యారిడార్ నిర్మాణం చేయబోతున్నారు. దానివల్ల మనకి ఎనర్జీ ఏదైతే ఉందో చాలా ఎఫిషియెంట్గా రెన్యూబుల్ ఎనర్జీ వాడటం జరుగుతుంది. గివెన్ బై మోడీజీ, డెస్టిన్ ఫర్ వైజాగ్. సో ఐ రిక్వెస్ట్ లక్ష్మీ ముక్కవల్లి గారు. ఐ నో ఈ అనౌన్స్మెంట్ వచ్చిన దగ్గర నుంచి మన ఎక్సైట్మెంట్ అసలు బౌన్సే లేవు. సడన్లీ మనం వి బికేమ్ అ వెరీ బిగ్ పవర్ ఇన్ ద గ్లోబల్ వరల్డ్ రైట్ నౌ. ఐ మీన్ ఇట్ వాస్ ఆల్వేస్ మన పాస్ట్ ఐ థింక్ 20-25 years నుంచి వైజాగ్ మనం ఎన్ని మాటలో వీ బీన్ ట్రయింగ్ టు గెట్ ద బిగ్ కంపెనీస్. చాలా ట్రై చేసాం, నథింగ్ మచ్ హ్యాపెండ్. ఇట్ వాస్ గ్రోయింగ్ బట్ స్మాలర్ కంపెనీస్. But suddenly from past 1 year, actually 2 years, Infosys was the first big one which came in. Dan tarvat now TCS announced, Cognizant, and then all of a sudden it's ఇప్పుడు Google వచ్చింది. ఇంకా
ఇప్పుడు వైజాగ్ దిస్ నో మోర్ స్టాపింగ్ అండి, బికాజ్ దిస్ ఈజ్ అన్ ఏఐ డేటా సెంటర్. దానివల్ల చాలా కంపెనీస్ కూడా, whether it's broadband, internet, cloud services, and especially for they're going to be hosting local data, it is చాలా అడ్వాంటేజ్ కంపెనీస్ అన్నిటికీ. సో మనం ఇంకా నియర్ ఫ్యూచర్లోని మోర్ అండ్ మోర్ కంపెనీస్, ఇంకా పెద్ద పెద్ద కంపెనీస్ ఇక్కడ డెఫినెట్గా వస్తాయి. సో డెఫినెట్లీ దిస్ ఇస్ వన్ ఆఫ్ చాలా పెద్ద అడ్వాంటేజ్. అండ్ మాధవ్ గారు చెప్పినట్టు, అండ్ ఈవెన్ శివ్ కుమార్, చిన్న డ్రాబ్యాక్స్ అఫ్ కోర్స్ మనకి బోలంత ఎనర్జీ కావాలి, ఎస్పెషల్లీ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్, బట్ విత్ ద రెన్యూబుల్ ఎనర్జీ అండ్ విత్ ద లేటెస్ట్ టెక్నాలజీ ఐ థింక్ ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది, బికాస్ లాట్ ఆఫ్ పీపుల్ అవన్నీ మాట్లాడుతున్నారు. అండ్ ఇంపార్టెంట్ థింగ్ అగైన్ మన డైనమిక్ ప్రైమ్ మినిస్టర్ మోదీజీ, ఈ డేటా సెంటర్ ఎక్కడికైనా వెళ్ళొచ్చు కదండి, ఎనీ అదర్ కంట్రీ. అండ్ మాధవ్ గారు చెప్పినట్టు దేవర్ మోస్ట్ సౌత్ ఏషియన్ కంట్రీస్ కంపీటింగ్ ఫర్ దిస్, లాట్ ఆఫ్ కోస్టల్ కంట్రీస్, సిటీస్ ఆర్ దేర్. బట్ ఇండియాకి వచ్చింది ఆంధ్రప్రదేశ్, వైజాగ్. A very, very, big thanks to our Prime Minister and of course our dynamic Chief Minister too. Unless మనకి ఇలాంటి వాళ్ళు who are the leaders, మన కంట్రీకి మన స్టేట్కి ఇలాంటి వాళ్ళు ఉంటే కానీ మనకి ఇలాంటి గ్రేట్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ అండ్ తర్వాత ఇలా పెద్ద కంపెనీస్ రావడానికి స్కోప్ ఉంటుందండి. రైట్ ఫ్రమ్ ది కన్స్ట్రక్షన్, అది మేజర్ ఫస్ట్ స్టార్టింగ్, అది ఎక్కువ విల్ ఓపెన్ అప్ అ లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కన్స్ట్రక్షన్. సో లాట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ వర్క్ విల్ అట్రాక్ట్ బాగా జనాల్ని ఇక్కడికి వస్తారు. తర్వాత అదర్ సప్లై చైన్, యాన్సిలరీ ఇండస్ట్రీస్ ఇవన్నీ, అండ్ లోకల్ టాలెంట్ ఈజ్ వాట్ జనరలీ పీపుల్ విల్ లుక్ ఫార్. వాళ్ళు ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నారంటే దట్ ఈస్ అ గ్రేట్ ఆపర్చునిటీ మన కాలేజెస్కి. ఇన్నాళ్ళు మనకి ఏమవుతుందంటే వీ హ్యావ్ అమేజింగ్ కాలేజెస్, పెద్ద యూనివర్సిటీస్ ఉన్నాయి, బట్ అందరూ దే గోయింగ్ అవే వెదర్ టు బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, బట్ ఇప్పుడు ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదు. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మాధవ్ గారికి, మా విష్ణు కుమార్ గారికి థ్యాంక్స్ అండి. అలాగే మా కొలీగ్స్ అందరికీ థ్యాంక్ యూ అండి. సార్, నన్నేమో రియల్ ఎస్టేట్ తరఫున పిలిచారు. సో హాస్పిటాలిటీ తరఫున కాకుండా రియల్ ఎస్టేట్ తరఫునే మాట్లాడతాను. మాకు ఎక్కడ అవకాశం దొరుకుతుందా అని చూసేస్తాం, దాన్ని అడ్వర్టైజ్మెంట్ చేసేయడానికి, దాన్ని బాగా అమ్మేయడానికి. ఇప్పుడు నరసింహారావు గారు ఉన్నారు, ఆయన బిల్డరు. అది రియల్ కన్స్ట్రక్షన్. లేఅవుట్ ఈజ్ ఎ డ్రీమ్, తర్వాత ఎప్పుడో కడతారు. వీఆర్ సెల్లింగ్ ద డ్రీమ్. ఈ డ్రీమ్ అమ్మాలి అంటే మంచి మార్కెటింగ్ టెక్నిక్ ఉండాలి, మంచి మంచి ఆర్కిటెక్చరల్ ఇమేజెస్ ఉండాలి. రేపు రాబోయే రోజుల్లో ఇక్కడ ఏమైపోద్దో చెప్పియాలి. అది అవునా ఓపోయినా తర్వాత అవుతుందండి. అది మార్కెటింగ్ స్ట్రాటజీ ఆఫ్ ద ఒరిజినల్ రియల్ ఎస్టేట్ లేఅవుట్ ఓనర్స్ది. కొంతమంది సాఫ్ట్వేర్ కంపెనీస్ వాళ్ళు అందరం సీఎం గారు సింగపూర్ వెళ్ళినప్పుడు ఆ డెలిగేట్స్ నేను కూడా ఉన్నాను, సిఏ తరఫున వెళ్ళాను. ఆవేళ బ్రేక్ఫాస్ట్ టైంలో ఈ టాపిక్ వచ్చింది, గూగుల్ వస్తుంది అని. ఏంటి పొజిషన్ అని అర్థం చేసుకుంటే డ్యూ ఇంజలెన్స్కి ఇచ్చారంటే ఈ కంపెనీ ఈ ఎంతవరకు స్టేబుల్గా ఉంటుంది, గవర్నమెంటు అలా విశాఖపట్నంలో పెట్టొచ్చా లేదా, ఇవన్నీ వర్కౌట్ చేయడానికి సింగపూర్లో కంపెనీకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇచ్చారు. వాళ్ళు కూడా మాతోటే ఉన్నారు. మన వాళ్ళని అడిగాను, ఏంటండి ఇది ఎప్పటికి అవుతుందండి అని. నార్మల్గా ఒక 5 నెలలు 6 నెలలు పడుతుంది రిపోర్ట్ రావడానికి అన్నది. 5-6 నెలల తర్వాత మన గూగుల్ వస్తుందని అడ్వర్టైజ్మెంట్ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి ఏంటి అని ప్లాన్లో ఉన్నాం. ఈ లోపల తర్వాత తెలిసింది, దాన్ని కంటిన్యూషన్ చేయడానికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని సింగపూర్లో వదిలేశారు స్పీడప్ చేయడానికి. అంతా కలిపి 15 రోజుల్లో 14వ తారీఖున మొన్న అనౌన్స్ చేశారు. ఓకే, గూగుల్ని అనౌన్స్ చేసేస్తారట,
మా రియల్ ఎస్టేట్ అందరం కలిసాం. నవంబర్ 14th 15th సమిట్ ఉంది. అవాడు మనం బాగా అడ్వర్టైజ్ చేయాలా, ప్రాపర్టీ షో పెట్టాలి అని. ప్రాపర్టీ షో కూడా ఆల్రెడీ మేము గాదిరాజు ప్యాలెస్, చంద్రబాబు నాయుడు గారు, సుందర్ పిచ్చయ్య గారు మాకేం టైం ఇవ్వలేదు. మేము ఊపిరి పీల్చుకోలేదు. 14వ తారీఖు ఉదయాన్నే ఎక్స్లో మోడీ గారు పోస్ట్ పెట్టారు. రాత్రి సుందర్ పిచ్చయ్య గారితో మాట్లాడి ఫుల్గా డిస్కషన్ చేయడం జరిగింది. దీన్ని ఎలా డెవలప్ చేయాలి ఏంటి అని. అది ఫస్ట్ షాకింగ్. ఫుల్ పేరు పెడతాం కదా, ఫుల్ పేరు పిలుస్తాం స్టార్టింగ్లో, తర్వాత పింకీయో లేదా బాబీయో పిలుస్తాం. ఫ్రెండ్స్ అందరూ పిలుస్తారు. మనకి ఇష్టమైన స్నేహితులు, పిల్లలు నిక్ నేమ్ మానేసి వైజాగ్ అన్న మొదలుపెట్టారు. అమ్మ మొత్తం మారిపోయింది సీను. వైజాగ్ ఎక్కడికి వెళ్ళిపోతుంది. మీరు చూస్తే ఎవరు విశాఖపట్నం అనట్లేదు. మోడీ గారి దగ్గర నుంచి, సుందర్ పిచ్చే దగ్గర నుంచి అందరూ వైజాగ్ అంటే మనకి ముద్దు పేరు. అందరి నోట్లో నానుతుంది అంటే ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇది డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ. అట్లాగే మా అదృష్టం ఏంటంటే పివిఎన్ మాధవ్ గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న సమయంలో ఆయన విశాఖ వాసి అయినందుకు విశాఖపట్నంలో గూగుల్ రావటం అనేది చాలా చాలా అదృష్టం. అట్లాగే ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన నిష్ణాతులు అంటే వివిధ రంగాల్లో ఉన్న పాత్ర గారు అవనివ్వండి, లేకపోతే నరసింహరావు, అట్లాగే శివకుమార్ గారు, రాజుబాబు గారు, అట్లాగే ఇంకా మిగిలిన అందరూ కూడా, లక్ష్మి గారు పాత్ర చెప్పాను. అట్లా మీరందరూ పాత్రికేయ మిత్రులకి, ఎలక్ట్రానిక్ రంగానికి, అట్లాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన క్రితం నేను, నరేష్ గారు, ఇంకా కొంతమంది విశాఖపట్నంలో ఐటీ రంగంలో ఐటీ కంపెనీ స్టార్ట్ చేసిన తర్వాత నా సొంత అనుభవం చెప్తున్నాను. నేను ఒక ల్యాప్టాప్ బ్యాగ్ పెట్టుకుని మా సీఈఓని తీసుకుని వెళ్ళి సింగపూర్ వెళ్ళి మాకు ఒక $20,000 ఆర్డర్ తీసుకురావటం గురించి సుమారు వారం రోజులు ఉండవలసిన పరిస్థితి వచ్చింది. దేనికంటే మీరు ఎక్కడ ఉన్నారు అంటే విశాఖపట్నం అంటే, విశాఖపట్నం వాళ్ళకి ఎక్కడో తెలీదు. విశాఖపట్నం, వేర్ ఈజ్ విశాఖపట్నం అంటే, అరే బాబు ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రముఖమైన నగరం వైజాగ్ అని చెప్పినా ఎక్కడ కూడా అర్థం కానటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ఎప్పుడైతే గూగుల్ సంస్థని విశాఖపట్నానికి తీసుకువచ్చిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిది, అట్లాగే విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారిది, అట్లాగే ఐటీ రంగంలో మంచి పట్టు ఉండి ఉన్న మంత్రివర్యులు నారా లోకేష్ గారిది అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. ఇది ఒకటే కాకుండా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన 3 పార్టీల కలయిక, అది ఒక క్రెడిబిలిటీకి ఒక మారు పేరు అని చెప్పి ప్రజలందరికీ తెలుసు. ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా క్రెడిబిలిటీని ఎస్టాబ్లిష్ చేసిన పరిస్థితి ఉంది. అందుకే ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతగాంచిన సంస్థలు, గూగుల్ వంటి సంస్థ ఇక్కడికి రావటము, $15 బిలియన్ తోటి విశాఖపట్నానికి రావటం అనేది చాలా చాలా సంతోషం. ఇన్సిడెంట్ ఏంటంటే, ఎవరైతే విశాఖపట్నం ఎక్కడ ఉంది అని అడిగిన వాళ్ళు, అఫ్కోర్స్ నేను రిషికొండ ఐటీ పార్క్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాను, నేను ప్రెసిడెంట్ ఉన్నాను, నరేష్ కుమార్ గారు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆల్మోస్ట్ 23 years నుంచి ఈ రంగంలో డైరెక్ట్గా నేను పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత దానిపైన డైరెక్ట్గా లేకపోయినప్పటికీ కూడా నేను ఐలా సంస్థకి నేను చైర్మన్గా వ్యవహరిస్తున్నాను. కొంత ఐటీ రంగంలో కూడా కొంత అవగాహన ఉంది. మేడం గారు లాగా, మేడం గారు, లక్ష్మి గారి లాగా అంత అనుభవం లేకపోయినప్పటికీ కూడా అవగాహన ఉంది. జరగబోయేది ఏంటో కూడా ఐడియా ఉంది. ఏదైతే గూగుల్ సంస్థ వచ్చిందో
నాకు నిన్న న్యూజిలాండ్ నుంచి, సింగపూర్ నుంచి, అమెరికా నుంచి కూడా ఫోన్స్ చేసి కంగ్రాచులేషన్స్ గూగుల్ కేమ్ టు వైజాగ్ అని చెప్పడం జరిగింది. అంటే గూగుల్ విశాఖపట్నానికి వస్తే విశాఖపట్నం గ్లోబల్ సిటీగా మారిందని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. వెన్ గూగుల్ ఈజ్ ఇన్ వైజాగ్, వైజాగ్ గోస్ టు గ్లోబల్. దిస్ ఇస్ ఎ సింపుల్ పంచ్ లైన్. సో దయచేసి ఇంకా కొంతమంది ఏదో నెంబర్ ఆఫ్ జాబ్స్ గురించి ప్రతిపక్షం వాళ్ళకి మనసు ఎందుకు లేదా అనేది ఆశ్చర్యంగా ఉంది. అంటే ఇంత మంచి ఇన్వెస్ట్మెంటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అట్లాగే గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారు ఇవన్నీ తీసుకుని వస్తే ఇదివరకు 5 సంవత్సరాలు కూడా అంధకారంతో నిండిపోయి ఉన్న ఆంధ్ర రాష్ట్రానికి ఒక వెలుగులు తెచ్చిన పరిస్థితి ఈరోజు ఉంటే వాళ్ళు దీన్ని పాజిటివ్ యాంగిల్లో చూసి కామెంట్ చేయవలసిన అవసరం ఉంది, అంతేగాని నెగిటివ్ కామెంట్స్ తోటి కాదు. సో ఏదైతే ఇప్పుడు గూగుల్ వచ్చిందో, ఇట్స్ నో వండర్. టుమారో మైక్రోసాఫ్ట్ రావచ్చు, అట్లాగే అమెజాన్ రావచ్చు, ఫేస్బుక్ రావచ్చు, అట్లాగే మెటా ఉంది, ఓపెన్ ఏఐ ఉంది, XAI ఉంది. ఇవన్నీ కూడా ఈ సంస్థలు, ఒరాకిల్ ఉంది. ఈ సంస్థలన్నిటికీ కూడా డేటా సెంటర్స్ నడుపుతున్న సంస్థలే. ఎట్లాగే మనకి సిఫీ వచ్చింది విశాఖపట్నానికి. సో ఐఎమ్ వెరీ ష్యూర్ వైజాగ్ హ్యాస్ ఆల్రెడీ గాన్ గ్లోబల్. అండ్ ఒక్కసారి వాళ్ళు గూగుల్ సంస్థ వాళ్ళు ఫిజికల్గా వచ్చి ఇక్కడ మొదలు పెట్టిన తర్వాత వైజాగ్ ఎక్కడికో వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. అట్లాగే అట్ ద సేమ్ టైం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా క్రియేట్ చేయవలసిన నెసెసిటీ ఉంది. అంటే రోడ్స్ అవనివ్వండి, ముఖ్యంగా రోడ్స్, ట్రాన్స్పోర్టేషన్ క్రియేట్ చేయవలసిన నెసెసిటీ ఉంది. ఎనీవే, ఆన్ బిహాఫ్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ యాజ్ అ ఫ్లోర్ లీడర్, I thank my president, Sri PVN Madhav Garu, for giving me this opportunity, and we all thank